గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళని పెళ్లి చూపులు అయిన తర్వాత పెళ్లి చేసుకోబోయే తరుణంలో ఇష్టం వచ్చినట్టు తిప్పేసి ఇంట్లో మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకొని ఇష్టం వచ్చినట్టు అనుభవించిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పేసి అనుమానపడడంతో ఆ మహిళ చేసేదేం లేక పాపం తుల్లికాశ్రీ అనే మహిళ చనిపోవడం జరిగింది. సో ఈ బిచ్చ అనే వ్యక్తి అయితే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే వెంకటయ్య తండాకి చెందిన తుల్లికాశ్రీని లక్ష్మీపురంకి చెందిన బిచ్చ అనే వ్యక్తి పెళ్లి చూపులకి రావడం జరిగింది. వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా ఈ సంబంధం అయితే కుదర్చడం జరిగింది. సో కుదిరించిన తర్వాత 3 నెలల క్రితమే ఎంగేజ్మెంట్ అయింది. ఆ తర్వాత ఇంట్లో చుట్టాలకి నేను చూపిస్తాను, తుల్లికాశ్రీని ఇంట్లో చుట్టాలకు చూపిస్తాను అని చెప్పేసి ప్రతిసారి రావడము, తీసుకెళ్లి గుడికి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి మాయమాటలు చెప్పి అక్కడి నుంచి ఓయోలకు తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టు చేసిన తర్వాత ఇష్టం వచ్చినట్టు అనుభవించి ఓయోలకు తీసుకెళ్లి తర్వాత ఇంటికి తీసుకొచ్చి వదిలేసేవాడు. ఇదే తరుణంలో గత కొద్ది రోజుల నుంచి అనుమానం పడటం స్టార్ట్ చేశాడు తుల్లికాశ్రీ మీద. ఈ బిచ్చ అనే వ్యక్తి పెళ్లి చూపులు అయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు పెళ్లికి ముందే ఈ విధంగా అనుమానించడం జరుగుతూ ఉన్న క్రమంలో సరే ఓచుకుంది ఆమె తుల్లికాశ్రీ అనే మహిళ. ఓచుకుంటూనే వచ్చింది. ఆ యువతి పాపము పెళ్లి చేసుకునేవాడు కదా, ఇట్లాంటివి ఉంటాయి అని చెప్పేసి ఓచుకున్న తర్వాత కొద్ది రోజులకి అసలు నీకుతో నాకు పెళ్ళే అవసరం లేదు, నేను చేసుకోను అని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి పాపం ఆమె పురుగుల మందు తాగడం జరిగింది. ఈ నెల 13న పురుగుల మందు తాగిన వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. పేరెంట్స్ తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతూ యశోద హాస్పిటల్లో నిన్న చనిపోవడం జరిగింది. పాపం ప్రాణానికి ఎవరు బాధ్యులు చెప్పండి? తల్లిదండ్రులు కుదిర్చిన మ్యారేజే, మళ్ళీ అరేంజ్డ్ మ్యారేజే. ఈ రోజుల్లో ఏ చేసినా కానీ అటు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే మహిళలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, యువతులు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మి చేసుకోబోయేవాడే కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో తిరిగితే లాస్ట్కి ఈ విధంగానే ప్రతి మహిళ జీవితం అవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలిన విషయాలు ఏంటో తెలుసా? చాలా దారుణంగా ఆమెను కొరికినట్టు, వేళ్లతో రక్కేసినట్టు, గోళ్ళతో గీలినట్టు క్లియర్గా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉండడం జరిగింది. అంటే ఎంత చిత్రవద చేసి ఉంటారు పెళ్లికి ముందే. ఇలాంటి క్రూరుల్ని అయితే ఈ విధంగా పెళ్లి సంబంధాలకు వచ్చినప్పుడు కనీసం వాళ్ళు అదొక్కటే కాదు, ఎంక్వైరీ చేయాలి. బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని అన్ని ఎంక్వైరీ చేసుకోవాలి. ఈ పాప అయినా మరి తుల్లికాశ్రీ అయినా ముందే చెప్పు ఉండాల్సింది, ఈ విధంగా ఉంటున్నాడు, నాకు నచ్చట్లేదు, ఇది అని చెప్పేసి పేరెంట్స్తో షేర్ చేసుకోవాల్సింది. కానీ పెళ్లి చూపుల వరకు వచ్చింది, అందరికీ తెలిసిపోయింది. వాళ్ళ పేరెంట్స్ పరువు పోతుందనో లేదా వీళ్ళిద్దరూ ఈ విధంగా కలిసి తిరిగినారు కదా, తర్వాత వాళ్ళు నో చెప్పడైతే ఏమైనా ఇబ్బంది అవుతుందన్న క్రమంలోనూ పాపం ఆమె మానసికంగా తట్టుకోలేక పురుగుల మందు తాగైతే చనిపోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈనాటి మహిళలకి, యువతులకి ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు బయట. మీరు అందరిలో మంచోడు అనుకొని పెళ్లి కుదిరించింది కదా, ఇప్పుడు చూడండి నిశ్చితార్థం అయిపోయింది, పేరెంట్స్ కూడా ఆఖరికి ఇంట్లో చూపిస్తాను, మా చుట్టాలకు చూపిస్తానంటే బయటికి పంపించడం జరిగింది. అంటే వాళ్ళకి తెలియదు పాపం ఏం జరుగుతుందో. ఈ యువత జాగ్రత్తగా ఉండాలి, అవేర్నెస్ ఉండాలి, ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు పెళ్లికి ముందు అని చెప్పేసి. ఇష్టం వచ్చినట్టు సరే మా పెళ్లి చేసుకోబోయే వ్యక్తే కదా అని చెప్పేసి బయట తిరగడంతో ఇప్పుడు చూడండి ఎంత దారుణానికి ఒడిగట్టాడు. సో నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసినాడు డైరెక్ట్గా పెళ్లి చూపులైన అమ్మాయితో. సో ఇది ఏదైనా సరే మరి పాపం అయితే ఇప్పుడు ఏది చేసినా ఏం జరిగినా మహిళ ప్రాణాలను అయితే ఎరికి తీసుకురాలేము. సో ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు పడాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. పాపం వాళ్ళ అంటే శోక సముద్రంలో మునిగిపోయారు. అంటే ఎన్నో కలలుగానే ఉంటారు, పెళ్ళిళ్ళు మంచిగా ఎంత గ్రాండ్గా చేసి అత్తారింటికి పంపించాలని చెప్పేసి, కానీ ఆ శవాన్ని తీసుకొచ్చి కాటికి పంపిస్తారని చెప్పేసి వాళ్ళు కల్లో కూడా అనుకొని ఉండరు. సో ఇలాంటి ఇన్సిడెంట్ల కోసం అయితే మీరు జాగ్రత్తగా ఉండండి, అవేర్నెస్ ఉండండి. బయట అస్సలు బాగాలేదు పరిస్థితులు, ఇట్లా మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. సో అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒకటే చెప్పదలుచుకున్నాను, పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరగకుండా పెళ్ళైన తర్వాత మీరు ఏదైనా చేయండి, లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇప్పుడు చూడండి ఎంత దారుణం జరిగిందో. సో అసలు మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులకు ఎలాంటి శిక్షలు పెడితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని iDream తో షేర్ చేసుకోండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.